ఈ దినాన మన అంశం వచ్చేసి దేవుడు మనకిచ్చినటువంటి మాట, విశ్వాసపు మాటల ఫలము. చెప్పండి, విశ్వాసపు మాటల ఫలం చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఇది మన జీవితాన్ని, మన జీవిత గమ్యాన్ని నిర్దేశించేటటువంటి మాటలు. హల్లెలూయా. విశ్వాసపు మాటల ఫలం అనేది ప్రతి ఒక్క వ్యక్తి అనుభవిస్తారు. మాటలు చాలా జాగ్రత్తగా మనము వాడాలి, చాలా జాగ్రత్తగా. ఎందుకు జాగ్రత్తగా వాడాలి అనంటే, నీ నోటితోటి నీవేదైతే ఒప్పుకుంటావో అది క్రియారూపం దాలుస్తుంది. అంటే అది పరిగణలోనికి వచ్చే విధంగా అది జరుగుద్ది. ఎందుకయ్యా అనంటే, నీ నోటికి లేదా నీ నాలుకకు అంత శక్తిని దేవుడిచ్చాడు. హల్లెలూయా. అంత అధికారాన్ని దేవుడిచ్చాడు. ప్రభు అంటారు యాకోబు రాసిన పత్రికలో, ఒక్క జల నుండియే తీయని నీరును చేదు నీరును రావు కదా. అంటే నాలుకను దేవుడు ఎలా పోల్చాడు అనంటే, జలములతో, ప్రవహించే జలములతో, ఓటతో దేవుడు పోల్చాడు. హల్లెలూయా. కాబట్టి మనము మన నోటిని జాగ్రత్తగా ఉంచుకోవాలి, కాపాడుకోవాలి. మన బిడ్డల విషయం ఎలా మాట్లాడుతున్నాం, మన భవిష్యత్తును గురించి మనం ఎలా మాట్లాడుతున్నాం. మీరు చూడండి, నేను చస్తా అనే వ్యక్తి ఏదో ఒక దినాన కాలము రాకముందే చస్తాడు. ఎందుకంటే అది ఒప్పుకుంటున్నాడు తన నోటితోటి. ఎంత ప్రభావంతో మన నోటి మాట మన మీద అది జరుగుద్ది అనంటే, దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. చూడండి, సామెతల గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనం కనుక చూసినట్లయితే, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం చదవండి ఎవరైనా ఒకరు. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు ఏం తింటారండి? దాని ఫలం ఏం చేస్తారు? తింటారు, తిందురు. జీవ మరణములు నాలుక వశం. దేవుని సంగమా, నీవు నీ నాలుకతో నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో జీవాన్ని పలికితే, ఆశీర్వాదాన్ని పలికితే, నీ కుటుంబము అదే విధంగా ఫలిస్తుంది. ఆ ఫలాన్నే నీవు తింటావు. మరణాన్ని పలికితే నీ నాలుక ద్వారా, శాపాన్ని పలికితే నీ నాలుక ద్వారా, దాని ఫలాన్ని నువ్వు తింటావు. ఎంతోమంది వారి బిడ్డల్ని, ఒరే నువ్వు చావరాదురా అని అన్న వాళ్ళు ఉన్నారు. నేను గమనిస్తూ ఉంటా. 12, 13, 14 సంవత్సరాలు రాగానే వాడు అలాగే చనిపోతాడు. ఏదో ఒక రోగం వచ్చి, ఏదో ఒక వ్యాధి వచ్చి. తల్లిదండ్రుల యొక్క నోటి మాటకి అంత శక్తి. ఎవరి నోటి మాటకైనా దేవుడు ఒక అధికారాన్ని ఇచ్చాడు. ఇక చూడండి, మరలా చదవండి. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. నీ యొక్క జీవితాన్ని ఆశీర్వాదముతో నింపుకుంటే, పలుకుతే, కన్ఫెస్ అయితే, ఒప్పుకుంటే నీ జీవితం అలాగే ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ ఏమండి, కొంత ఇబ్బంది ఉండొచ్చు, కొంచెం మోడుబారిన జీవితం ఉండొచ్చు. కానీ మన జీవితమును గురించి మన ఆశీర్వాదం పలుకుతూ ఉంటే, జీవాన్ని పలుకుతూ ఉంటే, ఆ రాబోయేటటువంటి మార్గం అంతా, కాలమంతా ఆశీర్వాదకరంగానే ఉంటుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? సరే, ఈ కీర్తన గ్రంథం చూడండి. కీర్తనల గ్రంథం 109వ కీర్తన 17వ వచనం చదవండి. ఎవరు మాట్లాడదు, అలా వదిలేసాను పిల్లలు. 109వ కీర్తన 17వ వచనం. శపించుట
వానికి ప్రీతి గనుక. చూసారా అండి, మనం ఏదైతే ఇష్టపడతామో, ప్రీతి అంటే దాన్ని ప్రేమించటం, ఇష్టపడటం, దాన్ని కోరుకోవటం. వాడికి ఏంటి ప్రీతి? చెప్పట్లేదండి మీరు. వాడికి ఏంటి ప్రీతి? శపించుట, దూషించుట, ఒకరి యొక్క నాశనాన్ని కోరుకొనుట వారికి ప్రీతి, ఇష్టము గనుక అది వారి మీదికి. మీరు ఎప్పుడైనా చూడండి, మీ ప్రాంతంలో ఎవరైనా ఒక వ్యక్తి అన్యాయంగా కావాలని పదే పదే గొడవలు పెట్టుకుంటూ ఇంటి పక్క వారితో, ఇంటి వెనక వారితోటి వాళ్ళని శపిస్తూ ఉంటే, వారిని దూషిస్తూ ఉంటే వాళ్ళకి పోవండి. అవి పోతాయా? తగులుతాయా? తగలో. వారికే రిటర్న్ వస్తుంది. ఎందుకంటే శపించుట వాళ్ళకి ఇష్టం, వారికి ప్రీతి. చాలామంది కుటుంబాలు నేను ఎదుటి వ్యక్తిని దూషిస్తున్నా, శపిస్తున్నా, నా నోరు పెద్దది, నేను గయ్యాలి అని అనుకుంటారు. కానీ ఏమైతే అంటున్నారో అవి వాళ్ళ నెత్తి మీదకే వస్తున్నాయని గ్రహింపు లేకుంటున్నారు. చాలామంది అండి అలా శపించి వారి కుటుంబాలనే పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మీరు కావాలంటే మీరు ఒకసారి పరిశీలించండి. కింద లైన్ చూడండి. దీవెన యందు వానికి ఇష్టము లేదు గనుక అది వానికి దూరమైపోయింది. దీవెన యందు వాళ్ళకి ఇష్టము లేదంట. కొంతమంది చూడండి, మందిరానికి వచ్చిన ఆశీర్వాదం మీద వాళ్ళకు ఉండదు. మేము ఇంతే ఉంటాం, మాకు ఇంతే ఉంటాం. నువ్వు ఇంతే ఉంటానంటే దేవుడు ఇంతే ఉండదు. లేదు ప్రభువా, నేను ఆశీర్వాదకరంగా ఉండాలి, నా కుటుంబము ఆశీర్వాదకరంగా ఉండాలి అని కనుక అడిగితే దేవుడు ఆశీర్వాదంలోనే నడిపిస్తాడు. అంటే నీ నాలుక ఏదైతే కోరుకుంటుందో దేవుడు దాన్ని జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి? మన నాలుక, మన నోరు ఏమైతే కోరుకుంటుందో దేవుడు అది జరిగిస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి మనం కోరుకునేది, మనం మాట్లాడేది దేని యందు ప్రీతి పడుతున్నా, ఇష్టపడుతున్నాం. చాలామంది చూడండి, వారి బిడ్డలు తొంటరోళ్ళు అయినా ఓ తల్లికి ఒక నిరీక్షణ, నా కొడుకు ఎప్పుడైనా ప్రయోజకుడు అవుతాడు, ఏదో ఒకరోజు మారుతాడనే ఒక నిరీక్షణ. అందుకే దేవా నువ్వు ఎప్పుడైనా నా కొడుకును మార్చగలవయ్యా. పాజిటివ్గా మాట్లాడతారు, అనుకూలంగా మాట్లాడతారు, దీవెననే మాట్లాడతారు. శపించుట అనేది ఉండదు. కాబట్టి ఉన్నట్టుండి వాడు సడన్గా మారు మనసు పొందుతాడు. ఉన్నట్టుండి సడన్గా వాడి జీవితం ఒక ప్రత్యేకంగా మార్చబడుద్ది. హల్లెలూయా. ప్రీతి, ఇష్టం చూడండి, దాని ఫలమే తింటారు, అనుభవిస్తారు. హల్లెలూయా. అయితే చూడండి దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు నేను ఉదయకాలం చెప్పుచున్నాను అని అంటే, మనము మాట్లాడే విధానంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది నాతో షేర్ చేసుకున్నప్పుడు నేను వాళ్ళతో అన్నాను, పాస్టర్ గారు ఇది మేము ప్రారంభించగానే, లేకపోతే ఇది ఒక పరిచర్య మేము స్టార్ట్ చేయగానే, మేము కొంచెం ఫ్యాను లైట్ మైక్ వేస్తే వస్తుంది కదా, స్టార్ట్ చేయగానే మాకు చాలా శోధనలు వస్తాయండి అంటారు. అర్థమైందా? మేము ఈ పరిచర్య స్టార్ట్ చేయగానే మాకు చాలా శోధనలు వస్తాయండి. అది ఒక అలవాటుగా మాట్లాడుచున్నప్పుడు ఏమవుతుందో తెలుసా? వారి జీవితంలోకి వాళ్ళు ఒప్పుకుంటున్నారు, వారు పర్మిషన్ ఇస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మైక్ ఇచ్చేసి అర్థమవుతుందా? వాళ్ళు ఒప్పుకుంటున్నారు కాబట్టి ఏం జరుగుద్ది వారి జీవితంలో? ఏం జరుగుద్దండి? ఏదైతే ఒప్పుకుంటామో అదే జరుగుద్ది. అంటే నేను ఒక పరిచర్య స్టార్ట్ కాగానే ఇదిగో ఒక శోధన ఏదో ఒకటి వస్తుంది. ఇదిగో నాకు అర్థమైపోతుంది. నీకు అర్థమవుతూ ఉండగానే ఆ మైండ్లోనే కొట్టేసేయాలి, ప్రభువా ఈ శోధన యేసు నామంలో క్యాన్సిల్ చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఆత్మీయమైన మెలకువ
మన జీవితంలో మనము కలిగి ఉన్నప్పుడు మన యొక్క జీవితం, మన యొక్క యాత్ర, ఆత్మీయత చాలా సాఫీగా వెళ్ళిపోయింది. ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. నిద్రపోతున్న వాళ్ళకి డిస్టర్బ్ లేకుండా చప్పట్లు కొట్టాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మనం చప్పట్లు కొట్టేటప్పుడు, హల్లెలూయా చెప్పేటప్పుడు నిద్రపోయేటోళ్ళకి డిస్టర్బ్ లేకుండా హల్లెలూయా చెప్పాలి. నిద్రపోయేటోళ్ళకి డిస్టర్బ్ లేకుండా చప్పట్లు కొట్టాలి. అప్పుడు మంచిది. ఓకేనా? కొన్ని విషయాలు చూద్దాము బైబిల్ గ్రంథంలో నుంచి, భక్తుల జీవితంలో నుంచి. సమూయేలు మొదటి గ్రంథం, బైబిల్ ఉన్న వారందరూ తీయండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం. ఇక్కడ ఒక మాట ఉంది చూడండి, 24వ వచనం. 17వ అధ్యాయం 24వ వచనం. ఇశ్రాయేలీలందరూ ఆ మనుష్యుని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి చాలు. ఇప్పుడు నా ముఖం వైపు చూడండి. ఇక్కడ జరిగే సంఘటన ఏందయ్యా అంటే, గొలియాతు అనేటటువంటి ఒక బలాఢ్యుడు, ఉన్నత దేహం కలిగినటువంటి వ్యక్తి, ఫిలిస్తీయుల పక్షమున వారి వైపు నుంచి వస్తున్నాడు, ఇశ్రాయేలీల సైన్యం వైపునకి. అక్కడ ఉన్న నియమం ఏంటంటే, ఫిలిస్తీన్లో నుండి ఒకరిని పంపిస్తాము, ఇశ్రాయేలీలో నుండి ఒకరిని పంపించండి. వీళ్ళిద్దరూ కొట్టుకుంటే ఎవడు జయిస్తాడో వాడే ఆ దేశమే జయించినట్లు, ఎవరైతే ఓడిపోతారో ఆ దేశం ఓడిపోయినట్లు, వాళ్ళు వీళ్ళకు దాసులు కావాలని ఒక ఒప్పందంలోనికి వచ్చారు. రాగానే మనోళ్ళు, ఆ గొలియాతు అయితే వస్తున్నాడు కానీ ఇశ్రాయేలీలు అయితే ఒక్కరు అట్లా అందరి పారిపోదు. అమ్మో నేను వెళ్ళనని. ఎన్ని రోజులు అలాగూ అయ్యా? చరణ్ ఆలోచిస్తుంది. ఎన్ని రోజులు? ఒక్కరోజా? పవన్ ఒక్కరోజు అంట. ఎవరైనా చెప్తారా పురుషుల్లో నుంచి? ఎన్ని రోజులు? మీరమ్మా? 4 రోజులా? ఎస్, 40 రోజులు. ఎన్ని రోజులు అండి? 40 రోజులు ఒక్కడే వస్తున్నాడు, నిలబడుతున్నాడు. ఇశ్రాయేలీలు వస్తున్నాడు నేను వెళ్తానని. ఎందుకంటే రాజు ఒక ఆఫర్ ప్రకటించాడు. ఇశ్రాయేలీల్లో కూడా వాడిని చూసి వాడిని జయిద్దామని వచ్చే వాళ్ళు లేరు. ఇప్పుడు ఫిలిస్తీన్ని నేను కొడితే నాకు పేరు వస్తుందనే విధంగా కాదు, ఒక ఆఫర్ పెట్టారు రాజు. ఏంటి ఆఫరు? లేదా నేను వెళ్ళి ఎట్లాగైనా ఫిలిస్తీన్ని జయించి నా ప్రజలకు రక్షణ కల్పించాలి, నా దేవుని నామాన్ని కనపరచాలని రావట్లేదు. ప్రతి ఒక్కడు వస్తున్నాడు, వాడిని చూస్తున్నాడు, పారిపోతున్నాడు. ఎందుకు వస్తున్నారంటే రాజు ఒక ప్రకటన చేశాడు. ఎవడైతే ఈ ఫిలిస్తీన్ని జయిస్తాడు, ఓడిస్తాడు, వానికి నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తానన్నాడు. అబ్బా, రాజుగారి కుమార్తెను పెళ్లి చేసుకోవటం అంటే మామూలు విషయం అండి? ప్రతి ఒక్కడు కొంచెము బలంగా ఉన్నవాడంతా వస్తున్నాడు, నిలబడుతున్నాడు, మరలా పారిపోతున్నాడు. రాజు సైతం భయపడి అలా కూర్చొని ఉన్నాడు. ఈలోపు గొర్రెలు కాచుకునేటటువంటి గొర్రెల కాపరి దావీదు తాను వారి అన్నలకి ఆహారాన్ని ఇవ్వమని వారు నాన్నగారు, తండ్రి గారు పంపిస్తే ఆ ఆహారం తీసుకొని అలా రాగానే ఈ సమాచారం దావీదు చెవిలో పడ్డది. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు చెవిలో పడగానే దావీదు అన్నాడు, ఆహా అలాగా, అయితే ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అన్నాడు. తన నోటి నుంచి ఏం మాట వచ్చిందండి? అందరూ చెప్పండి. ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడే. ఈ మాట రాగానే ఈ సైనికులు విన్నాడు, ఇంకొక సైనికుడు విన్నాడు, వాళ్ళ అన్నలు కూడా విన్నారు. వాళ్ళ అన్నలిని అరే అనేసి అతన్ని గద్దించారు. నీ హృదయ గర్వం చేత నువ్వు వచ్చావు అన్నాడు. నేనేం చేశానని సైలెంట్గా అట్లా వెళ్ళిపోతాడు దావీదు. ఇంకొకడికి వెళ్ళి ఇంకొక సమాచారం కనుక్కుంటే, ఇదిగో ఫిలిస్తీన్ని చంపేస్తే వానికి రాజు కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాడు. ఓహో అలాగా. దావీదు ఆ నోట ఈ నోట పడి ఆ విషయం రాజు గారి దగ్గరికి వెళ్ళిందండి. ఎవరి దగ్గరికి? రాజు దగ్గరికి వెళ్ళగానే రాజు వెంటనే దావీదుని తన యొద్దకు పిలిపించాడండి. హల్లెలూయా. రాజు అనుకున్నాడు, అబ్బా అసలు సైనికుడు కాదంటున్నాడు,
గొర్రెల కాపురన్న వాడెంతటి గొప్పవాడో చూద్దామని రాజుగారు దావీదుని పిలిపించగానే దావీదు చిన్నగా ఉన్నాడు, చాలా చిన్నగా ఉన్నాడు. ఏమంటున్నాడు తెలుసా అండి? 33వ వచనం చదవండి. 32వ వచనం. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా, సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో. చూశారండి, దావీదు అంటున్నాడు, ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవ్వరి మనసు కృంగ వీల్లేదు, నేను వానితో పోట్లాడి నేను వాడిని జయిస్తా అని అంటే, సౌలు రాజు అంటున్నాడు, భలే ఉన్నావు బాబు, నువ్వు పిల్లోడివి, నీకు యుద్ధాభ్యాసాలు తెలియదు, వాడైతే బాల్యము నుండే యుద్ధాభ్యాసం కలిగిన వాడు, నువ్వు కాముగా ఊరుకో, నేను ఒక్కటే దెబ్బకు చంపేస్తానని చెప్తే దావీదు ఏమన్నాడు కింద? అందుకు దావీదు 34వ వచనం సౌలుతో, నీ దాసుడనైన నేను ఈ మాట చూడండి, చంపితిని జీవము గల దేవుణ్ణి సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయులు వాటిలో ఒక దాని వలె అగుననియో. ఒకసారి దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు రాజా? వాటి సింహము ఎలుగుబంటిని నేను ఎలాగైతే చంపానో, లేదా సింహమును ఎలుగుబంటిని చంపుటకు దేవుడు నాకు ఏ శక్తినైతే ఇచ్చాడో అదే శక్తితో ఈ ఫిలిష్తీయుని కూడా చంపడానికి శక్తినిస్తాడు. అక్కడ ఒక మాట అంటాడు, ఏంటంటే జీవము గల సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడండి? దావీదు యొక్క మాటలు తన యొక్క విజయానికి కారణమయ్యాయి. నమ్మితే ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దావీదు యొక్క మాటలు అతని యొక్క విజయానికి కారణమయ్యాయి. మనము విశ్వాసముతో మన నోటి మాటలు ఏమైతే పలుకుతామో వాటి యొక్క ఫలము మనం అనుభవిస్తాం, తింటాం. ఎప్పుడు ఇక నా బతికింతే, నేను ఇలాగనే, ఇక నా పని అయిపోయింది, ఇక నేను అప్పుల్లోనే ఉంటా, ఇక నా కుటుంబం మారదు, మా కోడలు మారదు, మా అత్త మారదు, మా భర్త మారడు, ఈ పరిస్థితులు మారవు. నో, నీ నోటితో అలాంటి మాటలు రాకూడదు. మారదు 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 అని నీవే అధికారం ఇస్తున్నావు, విరోధికి అనుమతిని ఇస్తున్నావు. నీ నోటి నుండే నువ్వు ప్రతికూలతను మాట్లాడుచు ఉన్నప్పుడు, ఇది కాదు, ఇది జరగదు, ఇది మారదు, ఇది అవ్వదు అన్నప్పుడు అవుతుందా? జరుగుద్దా? ఇప్పుడు దేవుడు నీ దగ్గరకు వచ్చి అలా కాదురా నేను మారుస్తానంటే సైతాన్ గాడు వచ్చి అంటాడు, నువ్వెందుకు మారుస్తావు ప్రభువా? ఆల్రెడీ ఆ వ్యక్తి చెప్పాడుగా ఇది మారదు అని, ఇది జరగదు అని తన నోటితో చెప్పాడు కదా, నువ్వెందుకు వస్తావు? రావటానికి వీల్లేదు, నువ్వు న్యాయవంతుడివి కదా, నువ్వు పరిశుద్ధుడివి కదా. హల్లెలూయా. అర్థమవుతుందండి? అంటే మన నోటి ద్వారా వచ్చే మాటల్ని ఏం చేస్తున్నాం అంటే మనమే అధికారం ఇస్తున్నాం. దేవుడు ఏమన్నారు 18:21లో? జీవ మరణములు నాలుక వశం అన్నాడా లేదా? అన్నాడా లేదా అండి? కొంతమంది చూడండి, దేవుని వారి నోట, జాగ్రత్తగా వినాలి, వారి నోట దేవుణ్ణి పలుకుట కంటే, దేవుణ్ణి స్తుతించుట కంటే ఎక్కువగా దెయ్యం గురించి మాట్లాడతాడు.
చీకటి గురించి మాట్లాడతారు, రోగాల గురించి మాట్లాడతారు, శోధనల గురించి మాట్లాడతారు. ఏమండి? నో, మనము దేవుణ్ణి నుచ్చరించుట యందు మన నోటికి పని పెడుతూనే ఉండాలి. ఏదైతే మనం మాట్లాడతామో అదే మన జీవితంలో క్రియారూపం దాల్స్తుందండి. ఈ సీక్రెట్ మీరు పట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిరీక్షణ కోల్పోవద్దు. దేవుడు అన్నాడు, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అన్నాడు. ఎవరితోటి? తోమాతోటి. నేను ఆయన గాయములలో నా చేతి నుంచితేనే గాని నేను నమ్మను అన్నాడు. సరే, వచ్చేసాడు. ఇదిగో తోమా, ఇట్రా, వచ్చేసాడు. ఇగో ఇక్కడ నేను పక్కలో చేయించగానే ఏమంటే తోమా చేతులు లోపలికి వెళ్ళిపోయాయి. లోపలికి, ప్రభువా నన్ను క్షమించు, నన్ను రక్షించు. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన విశ్వాసం, దావీదు అంటున్నాడు, సింహము ఎలుగుబంటిని చంపాను కదా, వాటిలో ఈ ఫిలిష్తీయుడు ఒకడైతాడయ్యా. ఆ మాటల యొక్క శక్తి, ఆ మాటల యొక్క పవరు దేవుడు క్రియారూపం దాల్చినప్పుడు ఆ విజయమే ప్రత్యేకంగా ఉంటుంది. హల్లెలూయా. కొన్నిసార్లు మీ కుటుంబంలో శోధనలు, గొడవలు అవుతున్నప్పుడు, లేదా కొన్నిసార్లు మీ కుటుంబంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు నువ్వు వెంటనే ఆత్మలు గ్రహించి నువ్వు ఆత్మలోనే దానికి కారణమైన దుష్టాత్మలను నువ్వు యేసు నామములో బంధించాలి. హల్లెలూయా. అలా నువ్వు విశ్వాసంతో ఆ మనసులోని ఆ మాట పలికినప్పుడు ఆత్మదేవుడు అక్కడనే తన కార్యం జరిగిస్తాడు. ఆ పరిస్థితులు ఎక్కువ కాకుండా దేవుడు అక్కడ ఆపేస్తాడు. జీవ మరణములు నాలుక వశం. ఏమైందండి? దావీదు అలా చేయగానే ఏమైంది? 45వ వచనం చదవండి. దావీదు, నీవు కత్తియు ఈటయు పల్లెమును ధరించుకొని నా మీదకు వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను, చప్పట్లు కొడదామండి, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవరి పేరట వస్తున్నాడు దావీదు? నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వస్తున్నాను. నేనేదో సింహాన్ని చంపినన్న ఎక్స్పీరియన్స్ కాదు, ఎలుగుబంటిని చంపినటువంటి అనుభవం కాదు. సాక్షాత్తు జీవము కలిగిన దేవుని నామం పేరట, యెహోవా నామం పేరట నేను నీ మీదకి వస్తున్నాను అన్నాడు. ఒకే ఒక్కరే 5 రాళ్ళు పట్టుకున్నాడు మనోడు. ముందు జాగ్రత్త కొరకు ఉండాలండి. క్రైస్తవులకు జాగ్రత్త ఎక్కువగా ఉండాలి, వివేకం ఎక్కువగా ఉండాలి. దేవుడు ఏమన్నాడు? పాము వలె వివేకులను, పావురం వలె నిష్కపటులున్నై ఉండండి అన్నాడు. పాము వలె వివేకం కలిగి ఉండాలి. వివేకం. దావీదు ముందుగానే ఎందుకైనా మంచిదని 5 నున్నని రాళ్ళు వేసుకొని సంచిలో పెట్టుకొని చిక్కములో ఒకే ఒక్క రాయండి. చూడండి, మన దేవుడు విశ్వాసముతో మనం పలికితే మొదటి స్టెప్లోనే దాని ఫలం మనం అనుభవించేటట్టు చేస్తాడు. హల్లెలూయా. మరలా చెప్తున్నాను సంగమా, నెగిటివ్ని మీ జీవితంలో మీ నోటి ద్వారా పలకకండి. మీరు పలికినట్లయితే మీరు సాతానునికి అనుమతిస్తున్నాడు, పర్మిషన్ ఇస్తున్నారు. ఆ కార్యం జరగనివ్వడు వాడు. హల్లెలూయా. నేను నా అనుభవంలో నేను నేర్చుకున్నా, నేను ఎరిగానండి. స్టార్టింగ్లో ఒకరోజు నేను అనుకున్న, మీటింగ్కి వెళ్ళేటప్పుడు గ్రామంలో ఎందుకో మంచిగా జరుగుతుంది కదా పరిచర్య, ఈ నెల ఎవరైనా వస్తారేమో, ఆటంకం చేస్తారేమో అని మనసులో ఒక థాట్ వచ్చిందండి. ఆ థాట్ రాగానే మీరు చూడండి, నేను మీటింగ్కి వెళ్ళి చక్కగా మీటింగ్ జరుగుతుంది. ఈలోపు ఒక తాగుబోతోడు వచ్చాడు, ఆటంకం చేశాడు. సంబంధం లేని వ్యక్తి. అంటే నా మనసులో ఆ ఆలోచన రాగానే యేసు నామములో ఇది జరగకూడదు ప్రభు అని నేను క్యాన్సిల్ చేసినట్లయితే ఆ రోజు అది జరిగేది కాదు. హల్లెలూయా. ఒకవేళ ఆ భావనతో వచ్చిన యేసు నామంలో క్యాన్సిల్ చేసిన ఆ ప్రార్థన, ఆ మాట అక్కడ ఆ వ్యక్తిని అలా మలుపు తిప్పెళ్ళేటట్లుగా చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
చింతల బయారం ఎగ్జాంపుల్ ఓపెనింగ్ జరిగే రోజు వంటలు వండుతుంటే నేను బయట ఉన్నా, అందరు మీటింగ్లో ఉన్నారు. ఒక వ్యక్తి బాగా తాగేశాడు. నాకు తర్వాత తెలిసింది, ఎవరో చెప్పారండి, ఆ ఊర్లో ఒక పలాని వ్యక్తి ఆయనకు సారా పోయించి అక్కడ డిస్టర్బ్ చేయమని పంపించాడంట. ఆయనే పంపించాడంట. ఆయన ఎవ్వరు చెప్పినా ఆయన అట్లా బయట గొడవ చేసి ఇంకా చర్చిలోకి వెళ్ళిపోయే ముందు మనసులో, ప్రభువా దయచేసి వ్యక్తి వెళ్ళిపోవాలి, అతన్ని ప్రేరేపించే దుష్టాత్మలు అన్ని లయమైపోవాలైనా అని మనసులో ప్రేర్ చేస్తూ అలాగే ఉన్నా. ఈలోపు వాళ్ళ మనవడంటే వచ్చాడు. రాగానే ఏంటి అన్నాడు, అంతే, ఏం లేదురా, వెళ్ళిపోయాడు, ఇక లేడు అక్కడ. హల్లెలూయా. ఆ టయానికి వాళ్ళు మనవడు ఉండటం ఎంత ఆశ్చర్యం. దేవుడు అలాగున మన నోటి మాట ఏదైతే మనం రిలీజ్ చేస్తామో ఆ మాటకు అంత శక్తిని దేవుడు ఇస్తాడండి. హల్లెలూయా. ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుతాలు చేస్తాడు. నేను నాలుకకు అంతటి అభిషేకాన్ని దేవుడు ఇచ్చాడండి. హల్లెలూయా. దావీదు జయించటానికి, తన జయ జీవితానికి కారణం ఏంటో తెలుసా? దావీదు తన నోటి ద్వారా పాజిటివ్ను మాట్లాడినాడు, జయాన్ని పలికాడు. ఏదైతే పలికాడో అదే జరిగిందండి. హల్లెలూయా. రెండవదిగా చూసినట్లయితే ఇంకొక భక్తుడిని మనం పరిచయం చేసుకుందాం. సంఖ్యాకాండం బైబిల్స్ ఉన్నవారు అందరూ తీయండి. 13వ అధ్యాయము, సంఖ్యాకాండం 13వ అధ్యాయము 27వ వచనం చదవండి. ఎస్. అయితే జాగ్రత్త చూడండి. అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. అమాలేకీయులు దక్షిణ దేశములో నివసించుచున్నారు. హిత్తీయులు, యోబూసీయులు, అమోరీయులు కొండ దేశములో నివసించున్నారు. నివసించున్నారని చెప్పిరి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాన్ని స్వాధీనపరుచుకుందుము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలును. హల్లెలూయా. ఇక్కడ 2 వర్గాల వారు ఉన్నారు. సంగమా జాగ్రత్తగా వినండి. 12 మంది వెళ్ళారండి కనాను దేశాన్ని చూడటానికి. ఎన్ని రోజులు? మొదటి ఆన్సర్ ఎన్ని రోజులు? 40 రోజులు. మొదటి ఆన్సరే 40 రోజులు కనాను దేశాన్ని చూడటానికి వెళ్ళి 40 రోజులు కనాను దేశం అంతా చూశారు. చూడగానే వీళ్ళకి ఏం కనపడ్డదంట? ఆ దేశపు జనులు నివసించే ఆ దేశపు జనులు ఒకటి బలవంతులు. ఏంటంటే ఒకటి బలవంతులు. రెండవది వారి పట్టణములు ప్రాకారము గలవి, మిక్కిలి గొప్పవి. ఎవరు? 10 మంది చెప్పుచున్నటువంటి మాట, 10 గోత్ర కర్తల పెద్దలు చెప్పుచున్న మాట ఏంటంటే, ఆ దేశపు జనులు బలవంతులయ్యా, వారి యొక్క ప్రాకారములు మిక్కిలి గొప్పవి. అది ప్రాకారములు గల దేశం. మనం స్వాధీనపరచుకోలేమని ఏడుస్తున్నారు 10 మంది. వీళ్ళు ఏడుస్తుంటే ఇశ్రాయేలీలందరూ ఏడుస్తున్నారు. అయ్యో, మనం ఐగుప్తు దేశంలో నుండి ఇక్కడి వరకు వచ్చాము, ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం కనానులోనికి వెళ్ళాలి కదా. అసలు దేవుడు మనల్ని కనాను దేశంలోనికి ప్రవేశింప చేయటానికే ఇక్కడ దాకా తీసుకొని వస్తే వీళ్ళేం చెప్తున్నారంటే, వాళ్ళు బలవంతులు, ఉన్నత దేవుడు, వారు ప్రాకారము కలిగిన దేశం, మిక్కిలు గొప్ప ప్రాకారములు అంటున్నారు. వీళ్ళంతా ఏడుస్తుంటే కాలేబు అన్నాడండి వచ్చి, మీరు నిమ్మల పరిచయం, మీరు ఏడవకండి, ఫస్ట్ మీరు ఏడవకండి, మీరు కాముగా ఉండండి. కొంతమంది అండి పాస్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు భలే ఏడుస్తారండి.
ఏముండదు అక్కడ, కానీ ఊరగానే ఏడుస్తారు. ఎందుకంటే మన కన్నీళ్లను వృధాగా పోగొట్టుకోవడం, ప్రతి చిన్న సమస్యకి ఎందుకు కలవరపడ్డాం? హల్లెలూయా, హల్లెలూయా. కలవరపడదు. నిమ్మలపరిచి ఏం చేశాడు తెలుసా? ఒక మాట అన్నాడు. ఏం మాట అన్నాడండి ఆయన? దానిని స్వాధీనపరుచుకుందుము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలు అని. హల్లెలూయా. ఎంతటి ఆదరణ అండి! మీరు చూడండి ఒకసారి. దాన్ని జయించుటకు మనకు శక్తి చాలు. మన నోటి మాట ఫలమే మనం అనుభవిస్తాం. ఆ తర్వాత అండి లేఖనాల్లో పరిశోధిస్తే ఒక మాట దేవుడు రాయించాడు. ఏం తెలుసా? నమ్మని వారినంట దేవుడు అరణ్యంలో ఎండిన ఆకుల వలె రాల్చాడంట. కానీ ఏ పిల్లలైతే మమ్మల్ని, మా పిల్లల్ని చంపుటకే ఇక్కడికి తీసుకొచ్చారా అని ఏ పిల్లల్ని బట్టి అయితే వారు అన్నారో, ఆ పిల్లల్ని దేవుడు కనానులోనికి ప్రవేశింపచేశాడంట. హల్లెలూయా. వీళ్ళు కనాను దగ్గరకు వచ్చారండి. మీరు చూడండి, 12 మంది కనానులో ప్రవేశించారా లేదా? చూడటానికి, వేగు చూడటానికి ప్రవేశించారా? అంటే 40 దినాలు సంచరించారంటే మీరు ఒకసారి ఆలోచించండి ఎన్ని రోజులు. మహా అంటే ఒక 5-6 రోజులు వేసుకుందాం. వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశం నుండి కనాన్లోనికి ప్రవేశించారు. ఆల్రెడీ 40 దినాలు సంచరించారు. అంటే ఎంత సమీపముగా ఉన్నారో చూడండి. వాళ్ళు నమ్మని కారణము చేత, వారి యొక్క అపనమ్మకము చేత దేవుణ్ణి వారు గణపరచనందువలన కేవలం అనాకీయుల్ని, అమాలేకీయులు వారి ఉన్నత దేహాలను చూశారు. పట్టణ ప్రాకారాలను చూసి భయపడటాన్ని బట్టి మనం వారిని జయించలేము అని వారి నోటి మాటను బట్టి ఈ 10 మంది గోత్రకర్తలు కనానులో ప్రవేశించలేదు. ఈ 10 మందిని నమ్మి ఏడ్చినటువంటి ఇశ్రాయేలీలు కూడా కనానులో ప్రవేశించలేదు. చూసారా నోటి మాట ఎంత ప్రమాదమో! దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. మన నాలుకకు అంత శక్తినిచ్చాడు దేవుని సంగమా. మనం ప్రవేశిస్తాం, మనం జయిస్తామని చెప్పినటువంటి కాలేబు యెహోషువను దేవుడు 40 సంవత్సరాల తర్వాత కనానులో ప్రవేశింపజేశాడు. హల్లెలూయా. 2-3 రోజుల్లో కనానులో ప్రవేశించేటటువంటి ఇశ్రాయేలీలందరినీ ఈ 10 మంది గోత్రకర్తలు పెద్దలు చెప్పిన మాటలు ఏం చేశాయి అంటే 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగేటట్లు చేశాడు. కొన్నిసార్లు రేపో ఎల్లుండో మరు నెలలోనో మనం ఇక ఆశీర్వాదం పొందుకుంటాం, దీవెన పొందుకుంటాం అనే సమయానికి మనం ఏం చేస్తామంటే నెగిటివ్ని పలుకుతాం. ఇంతే, ఈ కుటుంబం ఇంతే, ఈ భర్త ఇంతే, ఈ భార్య ఇంతే, ఇంక ఈ జీవితం ఇంతే, ఇంకా నువ్వు మారు, నేను మారును, నా బ్రతికింతే అని అలా కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి సాతానుడు అధికారం తీసుకొని ఆ కుటుంబాన్ని ఇంకా కలహాల్లో ముందుకు నడిపిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. కానీ కాలేబు మీరు చూడండి, వారు కనానులో ఒకసారి ఏమంటారు ఇక్కడ? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలోనికి రండి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయమా 4వ అధ్యాయమా ఒక మాట ఉంటుంది చూడండి. ఆయన అంటాడు, దేవుడు మనయందు ఆనందించిన ఎడల అని ఉంటుంది చూడండి. యెహోషువ అదే ద్వితీయోపదేశ కాండంలో థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. యెహోషువ గారు అంటారు ఏమన్నానంటే, దేవుడు మన యందు ఆనందించిన ఎడల మనం దాన్ని స్వాధీనపరుచుకుందామని ఆయన అంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. Thank you Lord. Hallelujah. సో మంచిది, ఇంకో మాట మనం చదువుకుందాము.
అది సంఖ్యాకాండంలో ఒకసారి చూడండి. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 13వ అధ్యాయంలో 32వ వచనం చదవండి. 32వ వచనం. మరియు చూడండి, మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గురించి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి, జాగ్రత్తగా వినండి, చెప్పి మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేవులు, అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే బలహీనపరిచారండి, బాగా బలహీనపరిచారు. కిందికి వస్తే ద్వితీయోపదేశకాండం ఉండగా, క్షమించండి, 14వ అధ్యాయం, ఇదే 14వ అధ్యాయంలో 8వ వచనం చూడండి. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనల్ని చేర్చి దాన్ని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా అండి? చూసారా? పాలు తేనెలు ప్రవహించు దేశం. అయినా వీరు వినరండి, వాళ్ళకు భయపడగానే దేవుడు ఒక మాట అంటాడు. ఇదే 14వ అధ్యాయం 34వ వచనంలో, 34వ వచనం చదవండి. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము, ఎంతండి, దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మును రోసి వేసినట్టు ఇంకా చదవను. 35వ వచనం. వీళ్ళు చేసిన తప్పేంటి చెప్పండి మీరు. మీకు ఇప్పుడు కనుక వాక్యం అర్థమై ఉంటే కరెక్ట్గా చెప్తారు. ఇశ్రాయేలీలు చేసిన దోషం ఏంటి, తప్పేంటి, ఎలా దూషించారు? కరెక్ట్ వర్డ్. దేవుడు ఎందుకు 40 సంవత్సరాలు, దినమునకు 1 సంవత్సరం చొప్పున 40 సంవత్సరాలు ఈ అరణ్యంలోనే మీరు మీ దోష శిక్షను భరిస్తాను, మిమ్మల్ని రోసి వేసినట్టు మీరు తెలుసుకుంటారు అన్నాడు. ఏం చేశారు మీరు? దోష శిక్ష ఏంటి? యస్, కరెక్ట్. హల్లెలూయా. 40 రోజులు దేవుడే వెళ్ళి చూడమన్నాడు. 12 గోత్రాల వారిలో 12 మంది పెద్దలు, గోత్రకర్తలు వెళ్ళారు. వెళ్ళి దేశమంతా చూసి దేవుడు ఏమన్నాడు? అది పాలు తేనెలు ప్రవహించు దేశం రాబోయ్, అది నేను మీకు ఇస్తాను, మీరు వెళ్ళి చూడన్నాడు. ఎర్ర సముద్రమును 3 కిలోమీటర్ల వ్యవధిలో పాయలుగా చేసిన దేవుడు వీళ్ళ నుండి వీళ్ళని విడిపించలేడండి? వాళ్ళు ఎంత ఉన్నత దేవులైనా అంటే, వీరు చెడ్డ సమాచారము చెప్పారు. 10 మంది ఈ చెడ్డ సమాచారాన్ని నమ్మి ఏడ్చిన ఇశ్రాయేలీయుల దోషం ఏంటయ్యానంటే, వీరు తమ నోటితో చెడును ఒప్పుకున్నారు. అది వాళ్ళు చేసిన దోషం. రెండోది, వారి దేవుణ్ణి వారు నమ్మలేదండి. వారి దేవుణ్ణి వారు నమ్మక ఉన్నత దేవులైన అనాకీయులను నమ్మారు. అది వారు చేసిన దోషం. కొన్నిసార్లు మన నోటి ఫలమును బట్టి కొన్ని సంవత్సరాలు మనము ఆశీర్వాదము లేని జీవితం జీవిస్తూ ఉంటామండి. మనం నోటితో ఒప్పుకున్న దాన్ని బట్టే మన కుటుంబంలో సమస్యలు పెరుగుతూ ఉంటాయి. ఒకే ఒక్క మాటతో నువ్వు ఫుల్ స్టాప్ పెట్టేటటువంటి అధికారం నీ నోటికి దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన బిడ్డల ఎడల పాజిటివ్ మాట్లాడాలి. మన భవిష్యత్తు ఎడల పాజిటివ్ మాట్లాడాలి. నా జీవితం మంచిగా ఉంటుంది, ఈ శ్రమలే ఉండవు, ఈ కష్టాలే ఉండవు, దేవుడు నాకు రేపు మంచి రోజులు ఇస్తాడు, దేవుడు నాకు రేపు మంచి కాలం ఇస్తాడు. ఏమండి, కీర్తన గ్రంథంలో ఉండగా రాత్రి శ్రమ వచ్చి వేదన వచ్చినను ఉదయాన్నే నేను మీకు సంతోషం ఇస్తానంటాడు దేవుడు. హల్లెలూయా.
మూడవదిగా భక్తుల జీవితంలో నుంచి, మూడవదిగా దేవుని బిడ్డలారా, ప్రకృతి మీద మన విశ్వాసం, ప్రకృతి మీద విశ్వాసంతో మనం శాసించాలి. దేవునికి స్తోత్రం. ఈ ప్రకృతిని మనం శాసించే అధికారం దేవుడు మనకిచ్చాడు. ఏలియా 3.5 సంవత్సరాలు వర్షం పడొద్దంటే పడ్డదండి? పడ్డదా? ఒకసారి చూడండి. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం చదవండి త్వరగా. ఎవరిని సన్నిధిలో నేను నిలవబడి ఉన్నానో, చూశారండి, మంచైనను వర్షమైనది. ఈయన చెప్పటానికి వర్షం ఇంటదా, మంచు ఇంటదా అంటే ఎస్, దేవుడు ఆ అధికారాన్ని తన బిడ్డలకు ఇచ్చాడు. ఎక్కడిచ్చాడు? ఆదికాండంలోనే ఇచ్చాడు. ఇదిగో మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి అన్నాడు. మీరు సమస్తాన్ని ఏలండి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏలే అధికారం ఇచ్చాడండి దేవుడు. సృష్టిని శాసించేటటువంటి అధికారం ఇచ్చాడు. నాగాలాండ్లోనే ఎక్కడో తెలియదు కానీ నేను చదివాను, ఒక సేవకుడు సువార్తకని అలా పొలంలో వెళ్తూ ఉన్నాడంట. వెళ్తూ ఉంటే ఒక తాస్పాము అతడు వెళ్ళే పొదలో నుండి వచ్చి అతన్ని కరిసిందంట. ఆ సేవకుడిని కరవగానే ఆయన అక్కడే మోకరించి ప్రార్థన చేశాడంట. ప్రభువా, ఈ ప్రాంతంలో పాములు ఉండొద్దు, ప్రజల్ని ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని ప్రార్థన చేయగానే నేను విన్నాను ఆ సాక్ష్యము. ఇప్పటికీ ఆ ప్రాంతంలో పాములు అనేవి కనబడవంట. దేవునికి స్తోత్రం. సేవకునికి, దేవుని బిడ్డలకి, విశ్వాసులకి వారి నోటి మాట ఏదైతే వస్తుందో అది క్రియారూపం దాల్చే అధికారాన్ని దేవుడు ఇచ్చాడండి. ఏలియా ప్రార్థిస్తే 3.5 సంవత్సరాలు మంచు లేదు, వర్షము లేదు, అన్నీ ఎండలే, భయంకరమైనటువంటి కరువు వచ్చింది. ఆ కాలంలో వారి కడుపున పుట్టినటువంటి బిడ్డల యొక్క వారిని చంపి కూర వండుకొని తింటున్నారు. ఆ కాలంలో రాయబడింది లేఖనములో. ఒక ఇద్దరు తల్లులంట ఈరోజు నీ కుమార్తెని, నీ బిడ్డని వండుకొని తిన్నాం, ఈరోజు వండుకొని తిన్నాక రేపు నా బిడ్డని ఇస్తానంటే సరే అని ఈ తల్లి తన బిడ్డని ఇచ్చిందంట. ఆ రోజు వండుకొని తిన్నారు. కడుపున పుట్టిన బిడ్డని. అంత భయంకరమైన కరువు. రేపు నీ బిడ్డను అనగానే తెల్లారింది, నీ బిడ్డని అంటే ఇవ్వట్లేదు. ఇద్దరు గొడవ పడుతున్నారు. ఈలోపు రాజు ప్రాకారం మీద నడుస్తూ వెళ్తుంటే, రాజా ఇదిగో నిన్న నా బిడ్డని మేము వండుకొని తిన్నాము, ఈరోజు తన బిడ్డని ఇస్తానన్నది కానీ ఇవ్వట్లేదు అనగానే ఆ మాటలు విన్న రాజు వస్త్రములు చింపుకొని ఏడుస్తూ వెళ్ళిపోతాడు. అంత భయంకరమైన కరువు. ఏలియా అంత భయంకరమైన కరువు మన లేఖనాల్లో చూస్తాం. అయితే ఏలియా 3.5 సంవత్సరాలు వర్షం మంచు రాదనగానే అలాగే ఉంది. ఒకరోజు బయలు ప్రవక్తలను చంపిన తర్వాత, యెజెబెలు పెంచినటువంటి ప్రవక్తలను 850 మందిని చంపిన తర్వాత ఏలియా వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తుంటే తన సేవకుడు ఉన్నాడు కదా, తన సేవకుడిని పిలిచి, ఇదిగో నువ్వు వెళ్ళి పైకి వెళ్ళి చూడు, సముద్రంలో నుంచి ఏమన్నా మేఘం వస్తుందో. వెళ్తాడు, సముద్రంలో చూస్తాడు, అయ్యా వస్తాడు, ఏమీ లేదు మేఘం అంటాడు. ఓకే, మరలా వెళ్ళి చూడిపో, మళ్ళీ ప్రార్థన చేసి మరలా వెళ్ళి చూడిపో అంటాడు. మరలా ప్రార్థన చేస్తాడు, రెండోసారి వెళ్ళి చూస్తాడు, అయ్యా మేఘమేమి రావట్లేదు అయ్యా అంట. ఇలాగున 6 సార్లు చూస్తాడు, మేఘమేమి మరలా ప్రార్థన చేస్తాడు. ఈసారి వెళ్ళి చూడనగానే 7వసారి సేవకుడు వెళ్ళి అలా చూడగానే, అయ్యా అరచెయ్యంత మేఘము సముద్రంలో నుండి వస్తుంది. హల్లెలూయా. ఎంత మేఘం అండి? అరచెయ్యంత మేఘం. ఇక్కడ సేవకుడు ఆజ్ఞాపిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. అరచెయ్యంత మేఘం వచ్చండి, విస్తారమైన వర్షం, 3.5 సంవత్సరములు లేని వర్షము ఒక్క రోజులో పడ్డది. హల్లెలూయా. తన బిడ్డలకు, దేవుని బిడ్డల నోటిని దేవుడు అలా అభిషేకించాడు. శాసిస్తే అది జరుగుద్ది. ఒకరోజు
పౌలు గారు సువార్త ప్రకటిస్తున్నాడు ఆ ప్రాంతంలో. ప్రకటిస్తుంటే ఈలోపు గారడీ చేసేవాడు ఒకడు వచ్చాడు. వచ్చేసి అలా కాదని అధిపతి దగ్గర ఏదో మ్యాజిక్లు జిమిక్లు చేస్తున్నాడు. పౌలు కోపం వచ్చింది. పౌలు కోపం వచ్చి అంటున్నాడు, నువ్వు కొంతకాలము సూర్యుడిని చూడకుందు అన్నాడు. గుడ్డోడు అయిపోయిందండి, కళ్ళు కనబడట్లే. చదవండి ఆ మాట ఒకసారి. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 9వ వచనం నుంచి చదవండి. 13వ అధ్యాయం 9వ వచనం. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతని తేరు చూచి సమస్త కపటముతోనూ దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది సాతాను కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవ, ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడకుందు అని చెప్పాడు. వెంటనే మబ్బును చీకటి అతన్ని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవడైనా చేయి పట్టుకొని నడిపిద్దురా అని. చూసారా అండి, పౌలుకి అంత కోపం వచ్చిందంటే, అంత పరిశుద్ధాత్మతో నిండుకొని మాట్లాడేంత కోపం వచ్చిందంటే వాడు దేవుని మార్గాన్ని ఎంత చెడిపేవాడో చూడండి. ఈ రోజుల్లో దేవుని సేవ జరుగుతుంటే చాలా మంది ఇదే దెయ్యపు ఆత్మతో సాతాను కుమారులుగా బయలుదేరొచ్చి దేవుని సేవను అడ్డుపరుస్తున్నారు. అనేక మంది ప్రజలు రక్షణ పొందకుండా నరకానికి వెళ్లకుండా ఆపేటటువంటి సేవను అడ్డుకుంటున్నారు. వారి కుటుంబాల్లో మబ్బు కలుగుతుందండి, వేదన కలుగుతుంది. దేవునికి వ్యతిరేకంగా ఉండి ఏమి సాధించగలం? ఏమి మనం చేయగలం? శాసించగలిగిన అధికారము దేవుడు మనకిచ్చాడు. మన నోటికి అంత శక్తిని ఇచ్చాడండి. అందుకనే జాగ్రత్తగా మన నోటిని, నాలుకను మనం వాడాలి. మనం ఏదైతే పలుకుతామో, ఏదైతే ఒప్పుకుంటామో అదే మన జీవితంలో జరుగుద్ది. నువ్వు మంచిని ఒప్పుకుంటే అదే నీవు అనుభవిస్తావు. నువ్వు ఆశీర్వాదాన్ని పలుకుతూ ఉంటే నీ కుటుంబంలో అదే ఆశీర్వాదం. నువ్వు శాపాన్ని శపించుటే నీకు ప్రీతి అయితే దాని ఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. కాబట్టి మనం అలా ఉండకూడదు. మరలా చదవండి మూలవాక్యం, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 27వ వచనం. దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. ఇంకొక మాట చదువు, మార్కు సువార్త, మనం ముగించుకుందాం ఈ మాట చదివి. 4వ అధ్యాయం 23వ వచనం చదవండి. 4వ అధ్యాయము మార్కు సువార్తన. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. 11వ అధ్యాయం చూడండి, మార్కు సువార్త. 22-23 వచనాలు చదువుతారా? అందుకు యేసు వారితో ఇట్లా, నేను దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనా ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు మీతో నిశ్చయం. మీరు ఇదిగో వర్షమా పడు, అమ్మో వర్షం పడద్దు, పడదా, జరుగుద్దా? జరగదు. జరుగుద్దండి. నువ్వు ఏదైతే చెప్పుతున్నావో అది జరుగుద్దని లోపల నమ్మితేనే అది క్రియారూపం దాలుస్తుంది. నువ్వు చెప్పింది నమ్మకపోతే అది జరగదు. ఏలియా ప్రార్థిస్తున్నాడు, చెప్పుచున్నాడు, నమ్ముతున్నాడు, కాబట్టి
తన శిష్యుని సేవకుని పంపించి సముద్రం వైపు చూడు మేఘం అలా ఎన్నిసార్లు అన్నాడు? 7 సార్లు అన్నాడండి. 7వసారి కానీ మేఘము అరచేంత మేఘం అంటే మనం ఏది చెప్పుతున్నామో ప్రభు పేరట అది జరుగుద్దని నమ్మితే నిశ్చయముగా జరుగుద్దండి. అది దేవునికి మహిమ వచ్చేదైతే నిశ్చయముగా జరుగుద్ది. ప్రభు ఈ కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్.